అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క విషయం గురించి ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఏముందో దానికి సంబంధించి చూసి ఒక మంచి కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నేనైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నా. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మీరు 1,00,000 కోట్ల రూపాయల అప్పు మీరు కాళేశ్వరం సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేసినారు. దీంట్లో 1,00,000 ఎకరాలు కూడా నీళ్ళు పారలే. మీరు చేసిన ఈ అప్పుతోని 1,00,000 కోట్ల అప్పుతో అంటే కోటికి 1 ఎకరం కూడా నీళ్లు పారియలేదు. మీరు చేసినారు. ఇది క్రిమినల్ కాసు, అంటే ఇది నేరం, క్రిమినల్ కేసులు నమోదు చేసే కాదు. ఇది మిమ్మల్ని వదిలిపెట్టము, మిమ్మల్ని బొక్కలు దోస్తామనే లెవెల్లో మాట్లాడాను. నేను అంతకుముందు కూడా వీడియోలో చెప్పిన ఆల్రెడీ కేసీఆర్కు హరీష్ రావుకు స్కెచ్ స్టార్ట్ అయింది. అరెస్టుకు రంగం అనేది సిద్ధం చేసినారు ఆల్రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే రేపు ఇయాడితో అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయి అనుకుంటా. అయిపోగానే ఫిక్స్. వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు ప్రాథమిక విచారణలో ఇదన్నీ తప్పు. కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళు చేయాల్సిన పని ఫస్ట్ అయితే దీనికి సంబంధించి వివరాలు తీసుకున్నప్పుడు కొన్ని అరెస్టులు అయితే చేయాలి. ఫస్ట్ వీళ్ళు బయట ఉంటే ప్రమాదం కదా. వీళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదం. ఎవరైతే సాక్షులు ఉంటారో ఆ సాక్షులను ప్రభావితం కూడా చేయొచ్చు. దీంట్లో ఇంజనీర్లు పోవాలి, కంపెనీలు పోవాలి, ఇంజనీర్లు పోవాలి, దీనికి అడ్వైజర్ కమిటీ వాడు పోవాలి. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఫస్ట్ ఉన్నాడు, ఆయన పోవాలి, కేసీఆర్ పోవాలి. చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళను తప్పించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ, ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అని రాస్తే కథం క్లోజ్ అవుతుంది. 3-4 రోజులలో క్లోజ్. అరెస్ట్ చేస్తారు, బయటికి కూడా రారు. అంటే సిబిఐకి ఎందుకు రాయారంటే సిబిఐకి రాస్తే సిబిఐ చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్గా విచారణ చేయడం వల్ల ప్రతి ఒక్కరు పోతారు, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరు పోతాడు. ఇందులో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నా యొక్క ఆరోపణ నాకు అనిపిస్తూ ఉన్నది. నా మనసుకు నాకు అట్లా అనిపిస్తూ ఉన్నది. ఇది నెక్స్ట్ మేడిగడ్డ బ్యారేజ్ గురించి. మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక 5 ఫీట్లు కుంగిపోయింది. దానికి సంబంధించి ఇక్కడ ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే అవినీతి కాదు. మరి అది కుంగిపోయిందంటే ఇమీడియట్లీ కుంగిపోయింది అనేది కళ్ళకు కనబడుతుంది. దాని గురించి పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. కళ్ళకు కనబడుతుంది. 41 రోజులు మీరు ఏం చేయలేకపోయారంటే మరి మీరు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఇమీడియట్లీ ఫస్ట్ దీనికి సంబంధించిన ఇంజనీర్లను అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ ద్వారా అరెస్ట్ చేసినాక విచారణ చేయొచ్చు. వాళ్ళ మీద కేసులు నమోదు చేసినాక కూడా విచారణ చేయొచ్చు. తప్పేమున్నది? ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేయరాదా? ఎఫ్ఐఆర్ చేసినాక కూడా విచారణ చేయొచ్చు. చేయండి, ఆ పని చేయండి. ఫస్ట్ ఎందుకు లేట్ చేస్తారు? మీరు ఎందుకు ఊరిస్తున్నారు ఇట్లా ప్రజలను? 100% కాళేశ్వరం మీద తప్పని మీరు ఎన్నికటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ఫైట్ చేసింది, బీజేపీ ఫైట్ చేసింది. కొంతమంది అంటారు బీజేపీ ఎందుకు, బీజేపీ సిబిఐ అనేది బీజేపీ ఎందుకు ఏం చేయలేదంటే కేంద్రంలో ఉన్నది. మన రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా మన కేసీఆర్ కాక చేసిండు. మరి మీరు ఆ పని చేయకండి. మీరు ఇమీడియట్లీ సిబిఐకి రాయండి, ఒక లెటర్ రాయండి, 4 లైన్లు 5 లైన్ల లెటర్ రాయండి. రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఒక 4-5 లైన్లు లెటర్ రాయండి. ఇమీడియట్లీ పని అయిపోతుంది కదా, మీకు టైం కూడా వేస్ట్ కాదు. నేను ఇదే చెప్తున్నా. దయచేసి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశంసిస్తున్నాం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఈ 2 రోజులు 3 రోజులల్లా కూడా కేసీఆర్ను, హరీష్ రావును, అలాగే ఆ ఇంజనీర్లు తప్పులు చేసిన ఇంజనీర్లను, ఆ కంపెనీ మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటేనే మీ మీద, మీ యొక్క గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద, అందరి మీద విశ్వాసం ఉంటుంది. అంతేగాని ఎవరినైనా తప్పించినా కూడా ఖచ్చితంగా కూడా ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరిని తప్పించకుండా ప్రతి ఒక్కరిని కూడా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపితే ఇంకోసారి ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి తలనొప్పులు, ఇటువంటి అవినీతి అనేది జరగదని చెప్పేసి నేను నా యొక్క ప్రగాఢ విశ్వాసము, నా యొక్క అభిప్రాయం.